నమస్తే. మనలో చాలామందికి ఒక చిన్న చిన్న సమస్యలు వచ్చినా దాన్ని తీర్చుకోలేకుండా మనం చచ్చిపోదాము, మనం సూసైడ్ చేసుకుందాము అని మనసు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క స్టేజ్లో మనకి అందరికీ వస్తున్న ఫీలింగ్స్ అవి. ఎందుకంటే ఆ సమస్యలని మనం తట్టుకోలేక దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక మనసు విరిగిపోయి తీసుకునే డెసిషన్స్, సూసైడ్ చేసుకుందామని తీసుకునే వాళ్ళు కూడా అంతే. అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ని ఆ థాట్ మనల్ని ఎవరైనా తప్పించగలిగారంటే మళ్ళీ ఆ థాట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఆ తప్పించగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ప్లేస్లో ఎవరో ఒకరు తప్పించాలి మనం బ్రతకాలని ఉంటే. సో ఎలా వచ్చి మన మనసుని మనం సరి చేసుకొని మంచిగా ఒక హ్యాపీ లైఫ్ బ్రతకడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ. ఒక అతను ఫిషర్ మ్యాన్ అనమాట. రోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి అమ్ముతూ ఉంటాడు. సో ఇతను ఆ రోజు కూడా చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒడ్డు దగ్గర, సముద్రపు ఒడ్డు దగ్గర ఒక ప్లేస్లో, అది సూసైడ్ పాయింట్ అంటారంట. ఆ సూసైడ్ పాయింట్లో ఒక అబ్బాయి కూర్చొని ఉంటాడు, ఒక యంగ్స్టర్. అక్కడ కూర్చొని ఉంటే ఈ అబ్బాయిని దాటుకొని వెళ్ళాలి. దాటుకుని వెళ్ళేటప్పుడు ఇతనికి మనసులో, అయ్యో ఏంటి సూసైడ్ పాయింట్లో కూర్చున్నాడు, ఈ అబ్బాయి ఎందుకు ఇక్కడ కూర్చొని ఉన్నాడు తెలియట్లేదే అని చెప్పి అటువైపుగా వెళ్తాడు. మనసు ఊరుకోట్ల. ఏదో ఒక మాట వచ్చి, ఈ అబ్బాయికి తెలుసు కదా ఈ సూసైడ్ పాయింట్లో కూర్చున్నాడు, ఒక్క సెకండ్ అబ్బాయి మనసును మనం మార్చేయగలిగామంటే అబ్బాయి సూసైడ్ చేసుకోడు, అక్కడ ఏమైనా దూకిపోయాడంటే చచ్చిపోతాడు కదా, ఒక ప్రాణం మనం కాపాడవచ్చు అనుకొని అబ్బాయి దగ్గరలోకి వెళ్తే అబ్బాయి కామ్గా కూర్చొని ఉంటాడు. ఏంటి ఇలా కూర్చున్నావు, ఇది ఇక్కడ డేంజరస్ పాయింట్, ఇది నువ్వు కింద కాలు జారి పడ్డావంటే ఇంకా బ్రతికుండవు, ఇంకా చచ్చిపోతావు నువ్వు అని ఆ అబ్బాయి సూసైడ్ కోసం కూర్చున్నాడని తెలియనట్టుగా అలా అంటాడు అనమాట. నువ్వు ఏదో బాధలో ఉన్నట్టున్నావు, లేచిరా అని చెప్తాడు. ఆ అబ్బాయి ఏం వినిపించుకోడు, కామ్గా ఉంటాడు. సరే నువ్వు ఎప్పుడన్నా సముద్రం మధ్యలోకి వెళ్ళావా అని అడుగుతాడు. లేదు అని తల ఊపుతాడు. నేను ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నాను సముద్రం లోపలికి, నువ్వు వస్తావా, నీకు సముద్రం మధ్యలో ఎంత బాగుంటుందో చూపిస్తాను అని చెప్తాడు. సరే అని తల ఊపుతాడు. ఈ అబ్బాయి ఎందుకు కూర్చున్నాడంటే, ఈ అబ్బాయికి అసలు బిజినెస్లో నష్టం, వాళ్ళ తండ్రికి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చింది, అండ్ ఊరు మొత్తం అప్పుల పాలైపోయాడు. ఇన్ని సమస్యలతో సూసైడ్ చేసుకుందాం వచ్చి కూర్చున్న అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి అలా పిలవగానే, సరే వెళ్ళి చూద్దాంలే, సముద్రపు మధ్యలో మనం ఎప్పుడు వెళ్ళింది లేదు కదా, మనం చచ్చిపోవడం ముందు ఒకసారి చూసి వద్దాంలే అన్నట్టుగా బోట్లోకి ఎక్కుతాడు. ఎక్కితే వీళ్ళందరూ, ఆ అబ్బాయితో కూడా చాలామంది ఉంటారు కదా చేపలు పట్టేవాళ్ళు, అందరూ కలిసి వెళ్తే మధ్యలో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయాక అన్నీ చేపలు పడతారు, అందరు చేపలు పడుతుంటాడు. ఈ అబ్బాయి అలా నిలబడి చూస్తూ ఉంటాడు. బాగుంటుంది, అందంగా నేచర్ని చూస్తూ ఉంటాడు అనమాట. అలా చూస్తున్న ఆ సెకండ్లోనే బాగా తుఫాన్లాగా గాలి వచ్చింది, అలలు, పెద్ద పెద్ద అలలు. ఆ బోట్ ఏమవుతుంది, అలా ఊగిపోతుంది, ఇంకా కొంచెం ఉంటే మునిగిపోతుంది అన్నట్టుగా ఊగిపోయింది అనమాట. ఈ అబ్బాయికి చచ్చిపోతామో వచ్చినదే మర్చిపోయింది. అయ్యో మనం చచ్చిపోతామేమో భయం వచ్చింది. అక్కడ భయం వచ్చేసి దేవుడినంతా కోరుకుంటాడు, అయ్యో ఈ బోటు మునిగిపోకుండా అందరూ మళ్ళీ ఒడ్డుకి చేరిపోవాలి అని కోరుకుంటాడు అనమాట. సరే తర్వాత అందరూ చేపలు పట్టేవాళ్ళు మామూలు పడుతూనే ఉన్నారు. ఆ తుఫాన్లో, గాలిలో, అలల్లో అవి వాళ్ళకేం అనిపించలేదు. వాళ్ళు చేపలు పట్టుకొని వస్తున్నారు. మళ్ళీ ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే తీసుకెళ్లాడో అతని దగ్గర అడుగుతాడు. మనసు ఆపుకోలేకపోతాడు. ఎందుకంటే అతను అంత భయపడిపోయాడు కదా మధ్యలోకి వెళ్ళేప్పటికీ. నేను ఇంత భయపడ్డాను, సూసైడ్ చేసుకోవాలనుకునేవాడిని ఇంత భయపడ్డాను, వీళ్ళు ఎవ్వరు ఒక్కరు కూడా భయపడలేదు కదా అని చెప్పి అడుగుతాడు అనమాట. మీకేం భయం అనిపించలేదా అక్కడ అంటే ఆ అబ్బాయి ఎదురు క్వశ్చన్ వేస్తాడు. సరే నేనేమన్నా ఈ తుఫాన్ని కంట్రోల్ చేయగలమా, ఈ అలల్ని కంట్రోల్ చేయగలమా, ఈ సుడిగాలిని కంట్రోల్ చేయగలమా, ఏమైనా చేయగలమా అంటే చేయలేము అంటాడు. చెయ్యలేని విషయాల మీద నేను భయం పెట్టుకోవడం కన్నా కూడా నేను కాన్సన్ట్రేషన్ అంతా, ఇదంతా ఆ బోటు నేను అనుకున్నట్టు దారిలో నేను తప్పించగలను. అది ఎక్కడ సుడిగాలి వచ్చిందో, ఎక్కడ అలలు కొట్టినాయి, ఎక్కడ తుఫాను వచ్చిందో, ఎటువైపుకి తిప్పితే అది మళ్ళీ ఒడ్డుకు వస్తుందో అది నాకు తెలుసు. దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ అది కూడా చేయలేక నేను ఈ బోటు మునిగిపోతే నేను నా ప్రాణశక్తిని గట్టిగా పెట్టుకొని నేను ఎలా ఈత కొట్టుకొని బయటికి రావాలో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి. నా వల్ల కంట్రోల్ లేని విషయాల మీద, నేచర్ మీద నేను ఫోకస్ చేసి ఏం సాధించగలను, నా వల్ల అయిన విషయాల మీద నేను ఫోకస్ చేశానంటే నేను సక్సెస్ సాధిస్తాను కదా. ఇంతవరకే నా వల్ల అయిన విషయాల్లో నేను
చేసుకున్నాను అనుకో, అలవాటు చేసుకున్నాను అనుకో, నాకు నేచర్ ఇస్తున్న వాటి గురించి నాకు భయం ఉండదు. దాని గురించి భయపడి మనం బాధపడి ఏం చేయలేము. వస్తున్నది వస్తూనే ఉంటుంది. దానిలో నుంచి మనం ఎలా వెళితే మనకి సక్సెస్ వస్తుందో, మనం భయపడకుండా రాగలమో దానిలో మనం వెళ్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్తాడు ఈ అబ్బాయికి. అప్పుడు ఓకే, సమస్యలన్నీ వచ్చినాయి, దీనిలో నుంచి మనం ఎలా బయటికి రావాలి అన్న దానికోసమే మనకి నేచర్ ఇటువంటి ఒక సందర్భం ఇచ్చింది అని ఆలోచన వస్తుంది అన్నమాట. అలాగే సేమ్ మనకి జీవితంలో కూడా పోరాటం, ఎన్ని సమస్యలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది రావడం అనేది సహజం. అదే జీవితం అంటే అంతే, వస్తూనే ఉంటుంది. దానిలో నుంచి మనం ఎలా బయటికి రావాలి అని మనం ఆలోచించుకుంటూ, దానిలోని సమస్య అనేది అది ప్రపంచంలో ప్రతి వాళ్ళకి వస్తున్నది. దానిలోంచి మనం బయటికి రావడానికి ఏంటి అవకాశం, ఎలా బయటికి రావాలి అన్నది మనం నేర్చుకుంటే సమస్యను చూసి మనం భయపడము. ఎప్పుడు చూసినా మనకి పోరాటమైన లైఫ్ ఉన్నా కూడా దాన్ని చూసి మనం భయపడకుండా దానిలో నుంచి బయటకు వచ్చే విధానం గురించి మనం తెలుసుకుంటాము అన్నదానికే ఈ స్టోరీ అన్నమాట. మీకు నచ్చుంటుంది అనుకుంటాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.